అట్లీస్ట్ పెళ్లిని ఆపడానికి నీకొక కారణం దొరికింది కదా. హే, ఎందుకు ఐశ్వర్య పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పారు? రేణుని పెళ్లి చేసుకో, మన కంపెనీ ఫ్యూచర్కి అదే బెస్ట్ అని చెప్పారా? ఇలా చూడు, నేను ఇప్పుడు కూడా మా మమ్మీ డాడీతో నేను ఐషునే పెళ్లి చేసుకుంటానని కట్ అండ్ రైట్గా చెప్పేసి వచ్చాను. అప్పుడు నేను చెప్పినట్టే చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ అని చెప్పిన రోజే ఇంకో అమ్మాయితో ఉన్నావు. నిన్నెలారా నమ్మేది? రేణు ప్లీజ్ స్టాప్. ఏమన్నా? ఇట్ వాస్ ఎ మిస్టేక్. నేను చెప్పేది ఒక నిమిషం. నేను చచ్చిపోతే అన్నీ సరిపోతుంది కదా. ప్లీజ్ మ్యారీ మీ అని చెప్పిన రోజే ఇంకో అమ్మాయితో ఉన్నావు. నిన్నెట్లరా నమ్మేది? రేణు ప్లీజ్, నేను చెప్పేది. అయ్యో, ఏం చెప్పావు? సారీ ఐషు, ఇట్ వాస్ ఎ మిస్టేక్. నేను చెప్పేది ఒకసారి విను. అప్పుడు నేను చనిపోతే అంత సరిపోతుంది కదా. ఏంటి ఐషు, నీకేమైనా పిచ్చా? నువ్వు చేస్తే అన్నీ క్లియర్ అవుతాయా? నాకంతా నువ్వే గౌతమ్. నువ్వు లేని లైఫ్ని ఊహించను కూడా లేను. ఐ లవ్ యూ గౌతమ్. ఐ లవ్ యూ టూ ఐషు. అందరూ కలిసి మనిద్దరినీ విడదీస్తారని భయమేస్తుంది గౌతమ్. నువ్వేం మాట్లాడకుండా వచ్చేయ్. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. మనల్నెవ్వరూ విడదీయలేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా మమ్మీ డాడీని కాదని నేనేమీ చేయలేను. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను అన్నీ సాల్వ్ చేస్తాను. ప్రామిస్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రేణు చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ చేసేయ్. ఈవినింగ్ 6 o'clock నేను ఇదే ప్లేస్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు మంచి న్యూస్తో వస్తావని నమ్ముతున్నాను. సరే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఈ టైంలో అయినా కూడా ఏంట్రా నీ ప్రాబ్లం? రే పిచ్చోడా, మీ నాన్న ఫోన్ చేస్తుంటే తీయవేంట్రా? ఏంట్రా, ఏమేం చెప్పు. రే, నీకు మ్యాటర్ తెలుసా లేదా? ఈ ఒక్కరోజే షేర్స్ 15% డౌన్ అయ్యారా? ఏంట్రా మావ నువ్వు చెప్పేది? అవునరా. రే, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ బోర్డ్ మెంబర్స్ అందరూ మీటింగ్ లో ఉన్నారా? ఇంకా అక్కడేం చేస్తున్నావు? తొందరగా బయలుదేరారా. సరేరా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. Yeah, I understand. Let me... హాయ్ డాడీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సారీ, మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించాను. గౌతమ్, నేను స్ట్రైట్గా మ్యాటర్కి వస్తున్నాను.
ఇక్కడ అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అది బిజినెస్ని బాధ పెట్టనంత వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. ఇప్పుడు మీ సొంత మ్యాటర్ వల్ల మన కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఆల్ టైమ్ హయ్యర్ నుంచి ఇప్పుడు లోవర్ లెవెల్ పడిపోయింది. నీ వీడియో లీక్ అవడం వల్ల మన కంపెనీ షేర్స్ 24.6% డౌన్ అయ్యాయి. చాలా పెద్ద స్కేల్లో పానిక్ సెల్లింగ్ జరుగుతోంది. వీ హ్యావ్ టు స్టాప్ దిస్ ఇమీడియట్లీ. నాకు అర్థమవుతుంది సార్. నేను అది స్టాప్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలా ఏం మెజర్స్ తీసుకున్నారు గౌతమ్? ఆ, అది అదేంటంటే అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఒక వీడియో మాత్రమే. సోషల్ మీడియాలో అది స్ప్రెడ్ అవడాన్ని స్టాప్ చేశాను. ఇంకొద్ది రోజుల్లో ప్రజలంతా మర్చిపోతారు. వి విల్ బి బ్యాక్ అవర్ స్టేజ్ సూన్. ఇంకో ఫ్యూ డేస్లో. ఎక్స్క్యూజ్ మీ, ఎండి గౌతమ్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? లేదు, రేణు వచ్చిందని చెప్పండి. ఇట్స్ వెరీ అర్జెంట్. వెయిట్ ఎ సెకండ్. హలో మ్యామ్, సార్ని చూడ్డానికి ఎవరో రేణు అని వచ్చారు. రే మామా, ఈ అమ్మాయి ఆ వీడియోలో చూసిన అమ్మాయి కదా? అవునరా మామ, వీడియోల కంటే నేరుగా చూస్తే పాప కత్తిలా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాడ్రా మన ఎండి. ఓకే, మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తిరిగి కాల్ చేయండి. ఇట్స్ టూ లేట్ గౌతమ్. ఆల్రెడీ సరిపోయినంత నీ పేరు కంపెనీ పేరు డ్యామేజ్ అయిపోయింది. మిస్టర్ రఘువరన్, మీరుండి కూడా హౌ కుడ్ దిస్ హ్యాపెన్? వీ నెవర్ యాంటిసిపేటెడ్ దిస్ టు హ్యాపెన్. ఇది మా ఫ్యామిలీ ఇష్యూ. దీన్ని మేము ఎవరిని బాధించకుండా సాల్వ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్లీజ్ డూ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ యాజ్ వెల్. ఇంకా ఎన్ని రోజులు నేను ప్రాబ్లం ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు? మీకు 1 వీకే టైం. ఆ లోపల సాల్వ్ చేసుకోలేకపోతే మా సైడ్ నుంచి మేము టోటల్గా ఫండ్ స్టాప్ చేస్తాం. మాకు మా రెప్యుటేషనే ముఖ్యం. మేము ఎవరి కోసం లూజ్ చేసుకోదలుచుకోలేదు. హోప్ యూ అండర్స్టాండ్. గౌతమ్, ఈ కంపెనీ మన రికగ్నిషన్, మన లెగసీ అన్నీ. దాన్ని మనం ఏ కారణం చేత కూడా వదలకూడదు. ఇఫ్ యు టేక్ ఎ సీరియస్ డెసిషన్, అది చాలా త్వరగా. మన కంపెనీ ప్రొడక్ట్స్లో 75% విమెన్ కోసమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల మన సేల్స్ సగం పడిపోయింది. మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ని మనం తిరిగి రీబిల్డ్ చేయాలి. చూసావు కదా ఇన్వెస్టర్స్ అంతా హీట్లో ఎలా మాట్లాడుతున్నారో. వీటన్నిటికీ ఒకటే దారి, నువ్వు ఆ రేణువుని పెళ్లి చేసుకోవడమే. డాడీ, మీరు కూడా అలాగే మాట్లాడకండి. అమ్మ ఇదంతా ప్లాన్ చేసి వీడియో రిలీజ్ చేసింది. మీరు తెలియకుండా మాట్లాడి తన అమాయకురాలను చేయకండి. నిన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండమంటున్నానా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, దాని తర్వాత జరిగేదేంటో చూద్దాం. లేదంటే మన ఫ్యామిలీ మొత్తం ఈ బిజినెస్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీని తర్వాత కూడా నువ్వు ఆ ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటానంటే మనం కూడా మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా కనబడకుండా పోతాం. మన ఫ్యామిలీస్కి అలాంటిదేది జరగకూడదు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకోసం రేణు గారు వచ్చారు. రేణు వచ్చిందా? తనెందుకు ఆఫీస్కి వచ్చింది? గౌతమ్, ఇది కోపడే టైం కాదు. యూ హ్యావ్ టు థింక్ వైజ్లీ. రేణుతో మాట్లాడి ఒక మంచి డెసిషన్ తీసుకుంటాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. బ్రింగ్ హర్. అన్నీ ప్లాన్ చేసుకుని ఫాలో అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వల్ల నాకున్న మర్యాద, నా కంపెనీ రెప్యుటేషన్ అంతా నాశనం అయిపోయింది. స్టాప్ ఇట్ గౌతమ్. జరిగిన మొత్తానికి నేనే కారణమన్నట్టు మాట్లాడుతున్నావు, అదాపు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేంటి డ్రామా ప్లే చేస్తున్నావా? గౌతమ్, నీ దగ్గర ఆర్గ్యూ చేయడానికి నేను రాలేదు. ఆ రోజు జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు.
ఆ రోజు కంపల్ చేసి నేను తాగేటట్టు చేసింది నువ్వు ఐశ్వర్యని. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు. ఓ ఓ, ఐషు ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. తనకు అన్యాయం చేయాలనే ఇంటెన్షనే నాకు లేదు. ఆ రోజు మన మధ్య జరిగింది జస్ట్ యాక్సిడెంట్. దాన్ని అలానే మర్చిపోవడం మనకు మంచిది. మర్చిపోవాలా? హా? నువ్వు చేసిందంతా ఎలా మర్చిపోవాలి? ట్రై టు అండర్స్టాండ్ గౌతమ్. జరిగిన దానికి నాకు సంబంధమే లేదు, నా తప్పేమీ లేదు. అయినా కూడా నిన్ను సారీ అడిగేది ఆయుష్ కోసం మాత్రమే. నేను ఈ ఊరు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మీరు ఆయుష్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఇక మీద లైఫ్లో నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ? ఇలా చూడు, నీ వల్ల నా లైఫ్లో జరిగిన దానికి అంతటికీ నువ్వే సమాధానం చెప్పాలి. నన్నేం చేయమంటావు గౌతమ్? తొందరలోనే నీకు నాకు పెళ్ళి. ఏంటి జోక్ చేస్తున్నావా? దేనికోసమే కదా నువ్వెంత చీప్గా ప్లాన్ చేశావు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ చూడు, నువ్వు ఐషుని పెళ్లి చేసుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. ఆయన నేనేమైనా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నా? ఇదంతా నా తలరాత. ఇలా చూడు, ఇప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే నువ్వు నేను పెళ్లి చేసుకోవడమే ఓన్లీ ఆప్షన్. అన్నిటికీ అది మాత్రమే సొల్యూషన్. అర్థమవుతుందా? రెడీగా ఉండు.